నమస్కారం బబియన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒక నిండు ప్రాణం ఖరీదు 2.5 లక్షల రూపాయలుగా నిర్ణయించిన పంచాయతీ పెద్దలు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఘటన. రామయ్యంపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. దుకాణంలో నిల్వ ఉన్న ఎరువుల నాణ్యత, బరువు, ధరల పట్టికలు, బిల్లు జారీ విధానాన్ని అంశాలను తనిఖీ చేసిన రాహుల్ రాజ్. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మాలం గ్రామంలో మద్యపాన నిషేధంపై తీర్మానం. మద్యం అమ్మినా, కొనుగోలు చేసిన 50,000 జరిమానా విధిస్తామన్న గ్రామస్తులు. నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డిని సన్మానించిన మండల సర్పంచ్లు. నిజాంపేట మండల అభివృద్ధికి కృషి చేయాలని వెల్లడి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్యపాన నిషేధం కోసం తీర్మానం చేశారు. గ్రామ పరిధిలో మద్యం అమ్మకూడదని, విక్రయించిన వారికి 50,000 జరిమానా, మద్యం కొనుగోలు చేసిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గ్రామస్తులు ఏకగ్రీవంగా మద్యపాన నిషేధ తీర్మానం చేశారు. గ్రామ పరిధిలో మద్యం అమ్మకూడదని, విక్రయించిన వారికి 50,000 జరిమానా, మద్యం కొనుగోలు చేసిన వారికి 10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని గ్రామ యువత, మహిళలు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు కలిసి తీసుకున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెరగడం వల్ల యువత మద్యానికి బానిసలవుతుండడం, కుటుంబాల్లో కలహాలు పెరగడం, ఆర్థికంగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మద్యపాన నిషేధంతో పాటు మైనర్లకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, నిషేధిత గుట్కాలు అమ్మకూడదని గ్రామస్తులు తీర్మానించారు. పిల్లలు, యువత ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్రామంలో శాంతి భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్మానంతో ప్రగతి ధర్మారం గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. యువత సరైన మార్గంలో నడవాలని, కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే తరహా మద్యపాన నిషేధ తీర్మానాలు తీసుకుంటుండడం సమాజంలో మంచి మార్పుకు నాంది పలుకుతుందని వారు భావిస్తున్నారు. గ్రామసభ తీర్మానానికి పోలీసులు మద్దతు తెలపడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రగతి ధర్మారం గ్రామం మేమందరూ గ్రామ పెద్దలు అందరు కలిసి గ్రామ తీర్మానం చేయబడినది. గ్రామసభ పెట్టి ఈ మద్య నిషేధం మొత్తం గ్రామ ప్రజలందరూ నిషేధించారు. అదే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకల్లా మొత్తం బంద్ ఉండాలని చెప్పినాం. 16వ తారీఖు నుంచి మొత్తం బంద్ ఉండాలని చెప్పినాము. అది తీర్మానం చేసినాము. మా గ్రామ ప్రజలందరూ సహకరించారు. అందరు కలిసి మాకు సహకరించేందుకు మా గ్రామ ప్రజలు ఓలైనా అమ్మినట్టయితే 50,000 జుర్మానా విధించడం జరిగింది. వారి చెప్పినా ఎవరైనా దొరకబట్టి మాకు చెప్పినా కానీ వాళ్ళకు 10,000 బహుమతిగా ఇవ్వబడును. అదొకటి. మన కిరాణం షాపులలో కూడా సిగరెట్లు కానీ 18 సంవత్సరాల లోపల ఎవరికైతే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఎవరైనా అమ్మితే వాళ్ళకు కూడా కఠిన చర్యలు, వాళ్ళకు కూడా 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. వాళ్ళు చెప్పినచ్చో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఇస్తామని అందరూ తీర్మానం చేసినాము. ఇవన్నీ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించిన అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన గ్రామంలో మద్యపాన నిషేధం గురించి గ్రామ ప్రజలు మరియు పాలకవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామము మండలంలోనే అతిపెద్ద గ్రామము. ఆ విషయానికి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోనే మరి మా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకొని మద్యపాన నిషేధాన్ని కూడా మేము అందరు గ్రామ ప్రజలతో సహకారం తీసుకొని ఈ రోజు నుండి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15వ తారీఖు వరకు వాళ్ళకి ఒక డెడ్ లైన్గా విధించినాము. 16వ తారీఖు నుండి దీన్ని అమలు పరుస్తాము. ఈ విషయంలో సర్పంచ్ గారు చెప్పినట్టు 16వ తారీఖు నుండి ఎవరైతే మద్యాన్ని కానీ, సిగరెట్లు కానీ, ఏదైనా కానీ 18 సంవత్సరాల్లో పిల్లలకి ఏది అమ్మినా మద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాల పిల్లలకి సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ ఏవి ఇచ్చినా వాళ్ళ షాపులను కూడా మేము తనిఖీ చేస్తాము. వాళ్ళని కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ విషయంలో. అదే 50,000 ఫైన్ కూడా వాళ్ళకి విధించడం జరిగింది. కిరాణం షాప్ వాళ్ళకు కూడా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా కిరాణం షాప్ వాళ్ళకు కూడా ఫైన్లు విధించడం జరుగుతుంది కూడా. దీన్ని మేము కఠినంగా నిర్ణయం తీసుకున్నాము. ఇది అదేవిధంగా ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని మేము చాలా ఉద్ధృతంగా దీన్ని విస్తరించి
గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మడం కానీ కొనడం కానీ అట్లాంటి ఏది చేసినా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో అఖిల భారత పద్మశాలి సత్రంలో మన ఆలోచన సాధనా సమితి శిక్షణ శిబిరం నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు నరసింగారావు మాట్లాడుతూ బీసీలు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని అఖిల భారత పద్మశాలి సత్రంలో మన ఆలోచన సాధనా సమితి శిక్షణ శిబిరం నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు నరసింగారావు మాట్లాడుతూ బీసీలు అందరూ ఏకం కావాలన్నారు. ప్రతి బీసీలో చైతన్యం తీసుకురావాలని, బీసీల అధికారమే లక్ష్యంగా మన ఆలోచన సాధనా సమితి ఆధ్వర్యంలో కటకం నరసింగారావు నేతృత్వంలో 2 రోజుల శిక్షణ శిబిరం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ఇక ప్రతి సంవత్సరం జనవరిలో ఉంటుందన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా బీసీ నాయకులు మరియు మీడియాతో మాట్లాడారు. ఈ పాలితులను పాలకులుగా చైతన్యపరిచేందుకే రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 12,756 గ్రామాల్లో బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో కోలా భాస్కరరావు, జాజుల శ్రీనివాస్ గౌడ్, మాస్ వ్యవస్థాపకులు కటకం నరసింగారావు, గౌరవ అధ్యక్షులు గడ్డం నరసింహగౌడ్, పూసా నరసింహ, ఉపాధ్యక్షులు మద్ది దుర్గారాణి, విద్యాసాగర్, సంచాలకులు గుండ్ల ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి బచనబోయిన శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్, రవి, దశరథ్ సాగర్, కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ భావజాలం అనేది ఒక మధురమైనటువంటి తీపి పదం. ఇది చేయాలంటే అకుంఠితమైనటువంటి దీక్ష అవసరం, కార్యదక్షత అవసరం, మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ ఆత్మవిశ్వాసం రావాలంటే శిక్షణ ద్వారానే వస్తుంది. కాబట్టి శిక్షణ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సమాజంలో నిలబెట్టుకోగలుగుతాడు, ధైర్యంగా ఉద్యమించగలుగుతాడు, తన యొక్క సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాడనే ఒక ఏకైక లక్ష్యంతో మన ఆలోచన సాధన సమితి కార్యకర్తల సమూహాన్ని, ఆర్గనైజర్స్ యొక్క సమూహాన్ని, మొత్తంగా చెప్పాలంటే ఒక సైన్యాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గత సంవత్సరన్నరంగా పనిచేస్తూ ఉన్నది. మాకు వేరే ఏ అంశాలు ప్రధానం కాదు, మిగతా అన్ని కూడా మామూలు. మన ఆలోచన సాధన సమితి మాస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కటకం నరసింహారావు గారి నేతృత్వంలో ఈరోజు యాదాద్రి భువనగిరిలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో 2 రోజుల పాటు శిక్షణా శిబిరాల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ శిక్షణా శిబిరం యొక్క ఉద్దేశం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలలో నాయకత్వాన్ని పెంపొందించడం, బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా పాలితులుగా ఉన్నటువంటి బీసీలను రేపటి భవిష్యత్తులో పాలకులుగా నిలబెట్టి జనాభా దామాష ప్రకారం వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా, రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాలు ఇలా ప్రధానంగా నడుస్తున్నాయి. ఈ శిక్షణా శిబిరం ద్వారా బీసీ భావజాల ఉద్యమాన్ని, పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ భావజాలాన్ని పల్లె పల్లెకు విస్తరించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు. ఒక నిండు ప్రాణం ఖరీదు 2.5 లక్షల రూపాయలు పంచాయతీ నిర్వహించి జరిమానా విధించారు గ్రామ పెద్దలు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణం ఖరీదు 2.5 లక్షల రూపాయలు పంచాయతీ నిర్వహించి జరిమానా విధించారు గ్రామ పెద్దలు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు స్థాయికి మించిన వైద్యం చేయడంతో 5 రోజుల క్రితం ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషయమై గురువారం సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో పంచాయతీ నిర్వహించి సదరు వైద్యుడికి 2.5 లక్షల రూపాయల ప్రాణానికి వెలకట్టారు. రంగంపేట సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఆర్ఎంపీల సంఘం, గ్రామ పెద్దలు కలిసి పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీకి బాధిత కుటుంబ సభ్యులతో పాటు సదరు చికిత్స చేసిన వైద్యుడు వచ్చారు. సదరు ఆర్ఎంపీ వైద్యులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఆర్ఎంపీ వైద్యుడు స్థాయికి మించి వైద్య చికిత్సలు అందించడంతోనే రోగి మృతి చెందాడని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా మధ్యవర్తులు 2.5 లక్షల రూపాయల జరిమానా మృతిని కుటుంబానికి చెల్లించాలని పంచాయతీలో తీర్మానించారు. దీంతో కొందరు ప్రాణం ఖరీదు 2.5 లక్షల రూపాయలు ఇస్తాం, సదరు వైద్యుడు ప్రాణం తిరిగి ఇస్తాడా అంటూ ప్రశ్నించారు. చట్ట ప్రకారం వైద్యునిపై కేసు నమోదు చేసి శిక్షించాల్సి ఉండగా పంచాయతీ నిర్వహించి 2.5 లక్షల రూపాయల జరిమానా విధించడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు మహిళా మంత్రులు కొండా సురేఖ,
సీతక్కలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరపున వారు ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్ కు మేడారం ఆహ్వానం పత్రికను అందజేశారు మంత్రులు. మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేశానన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ను కలుసుకోలేకపోయానని, అందుకే కేసీఆర్ కి స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుని మేడారం జాతర అన్నారు. ఆదివాసీ బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర అన్నారు. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మలు అని మేడారం మహాజాతరకి కేసీఆర్ ను ఆహ్వానించామన్నారు. కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మను మేడారం రావాల్సిందిగా ఆహ్వానించారని తెలిపారు. తల్లుల బంగారాన్ని, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించారు. మేడారం రావాల్సిందిగా ఆహ్వానించారు. తమ ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారని, కేసీఆర్ నివాసానికి వచ్చిన తమకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు కాబట్టి రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచో మనము జాతర నిర్వహించుకుంటున్నామన్నారు. ఆడబిడ్డలుగా తాము కేసీఆర్ ని ఆహ్వానించామని, తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. మేడారం జాతరకు వస్తారని కేసీఆర్ తెలిపారు. అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ మేడారం జాతరలో తాత్కాలిక ఏర్పాట్లు చేయకుండా ఈసారి శాశ్వత ఏర్పాట్లు ఉండేలా 200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం ఆలోచనతో అభివృద్ధితో జరుగుతోందన్నారు. 800 సంవత్సరాలుగా గిరిజన బిడ్డలు కొలుస్తున్నారని, ఈసారి ఏర్పాట్లపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం చేతుల మీదుగా అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ కు ఈ మహాజాతరకు ఆహ్వాన పత్రికను అందజేశామన్నారు. వారు సానుకూలంగా స్పందించి జాతరకు వచ్చే విధంగా చూస్తారని తెలిపారు. మరి మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాకల అశోక్ గారు, మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవుళ్ళుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఎప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతా ఉంది. అన్ని కోట్లు పెట్టి దాని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానితోటి ఎన్నో 800 సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు. సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను, శ్రీనివాసరెడ్డి గారు, అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము. అయితే ఈ 18, 19వ తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతూ ఉంది. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా
ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలు అవగాహన కల్పించారు. సంగారెడ్డి ఐబీ నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో వివిధ బైక్ షోరూంలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు చాలా విలువైనవని, నిర్లక్ష్యంతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరు బాధ్యత ఎంతో కీలకమన్నారు. డీఎస్పీ సత్యయ్య గౌడ్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి కావాలన్నారు. జిల్లా రవాణా అధికారి అరుణ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి అరుణ, డీఎస్పీ సత్తయ్య గౌడ్, రవాణా శాఖ సభ్యులు తాహేర్, సంబంధిత అధికారులు, సిబ్బంది, వివిధ బైక్ షోరూంల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్లో రోడ్డు రవాణా శాఖ నుంచి రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి అని అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీగా వెళ్తున్న మరి ముఖ్య చేసిన డిఎస్పీ గారు, సిఐ గారు, మరియు మేడం గారు, మిగతా శాఖ సభ్యులందరూ మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరి పేరుపై నమస్కరించి మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న పెద్ద అనుకోకుండా మరి రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మరి ఇంత పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఎంత కూడా వాళ్ళ ప్రయత్నం చేసినా ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఎవరి ప్రాణం వాళ్ళు చూసుకోవాలనే అవగాహన కోసం ర్యాలీ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఈ రోజుల్లో ఈజీ అయిపోయింది, పైసా కానీ ప్రాణానికి అది విలువ లేకుండా అయిపోయింది. ఫాస్ట్ అంటే ఫాస్ట్గా ఎక్కడ పోతున్నాం, పైకి పోతున్నాం, అది తగ్గించుకోవాలి. ఫాస్ట్ అనేది అది తగ్గించుకొని స్పీడ్ తగ్గించుకుంటే ఎంత స్పీడ్గా రోడ్ మీద పోతే అంత మనకు ప్రమాదకరం. దయచేసి లిమిట్లో వెళ్ళండి, మీ భద్రత మీరు కల్పించుకోండి. ఎంత ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నా, ఎంతమంది చెప్పినా, ఎంతమంది తల్లిదండ్రులు చెప్పినా వినలేని పరిస్థితిలో ఈరోజు సమాజంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి, మేలుకోండి. మరి ప్రాణం పోయినా, కాలు పోయినా, చేయి పోయినా ఎవరు వాళ్ళు భరించాల్సిందే. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పడానికి మరి ఈ మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా బిలో 18 ఇయర్స్ మైనారిటీ వాళ్ళకి చాలా తల్లిదండ్రులను మరి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ ఇంకా కూడా పిల్లలకి వెహికల్స్ ఇచ్చి రోడ్డుపై పంపడం జరుగుతుంది. తల్లిదండ్రులకు మరి మరొకసారి ఈ వీడియో వల్ల చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, లైసెన్స్ లేకుండా రోడ్డుపైకి వస్తే తల్లిదండ్రులకు శిక్ష చేయాలి. తల్లిదండ్రులు ఫైన్ వేసినా పైసలు కడుతున్నారు, అట్లా కాదు, జైలుకే పంపించాలి. ఎందుకంటే వాళ్ళ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెల్లాపూర్కి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. క్లియర్ ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము. తెల్లాపూర్లో విద్యుత్ నగర్ కలవాలనేది మా ఆకాంక్ష, మా కోరిక, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంతేకాకుండా తెల్లాపూరు డివిజన్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని, సర్కిల్ ఆఫీస్ కూడా తెల్లాపూరే కావాలని మా కోరిక, మా ఆకాంక్ష, మా పార్టీ మొత్తం అందరి ఆకాంక్ష అదే. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మూడో విషయం కూడా ఏంటంటే, లేటెస్ట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే, సైబరాబాద్కు సంబంధించిన ఏదైతే మొత్తం టోటల్గా 300 డివిజన్లలో 100 డివిజన్స్కి ఒక సైబరాబాద్ మేయర్గా ఎట్లయితే అనుకుంటున్నారో, సైబరాబాద్కు సంబంధించిన మేయర్ని ఇదే తెల్లాపూర్ ఆఫీసులోనే పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి తెల్లాపురం ఇంకా పెద్దగా అవుతుంది. జోనల్ ఆఫీసే కాదు, ఇంకా మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే కావచ్చు. కాబట్టి అందరము ఒక మంచి ఆశావంతో, మంచి పాజిటివ్ ఆలోచనతో ముందరికెళ్దాము. ఎటువంటి రాజకీయాలు ఇలా మీరు చేయొద్దు, మేము కూడా చేయము అని మేము మాటిస్తున్నాం. అయితే మిత్రులారా, చిన్నగా ఒకటే చెప్తున్నా, ఆయన ఇన్ని ఏళ్ళు చేసిండు కదా, ఒక మాకు ఫోన్ చేసి మా అధ్యక్షులకు మాకు ఎవరికో చేసి ఇట్లా మనం అనుకుంటున్నాము, ఇట్లా విద్యుత్ నగరు భారతీనగర్లో కలిసింది కాబట్టి మన అందరం కలిసి ఒక మినిస్టర్ దగ్గర పోదాం, లేకపోతే ఎదుగు పోదాం అంటే మేము ఎందుకు రాము? ఆయన మన మాకు దుష్మనా? అందరం ఒకటే ఊరోళ్ళం. పార్టీ ఇప్పటిదాకా అన్నట్టు పెద్దలు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేము ఏదైనా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ఎక్స్ కౌన్సిలర్ భరత్కి, వర్కింగ్ 1 వీక్ నుంచి మన కాలనీలో సోమిరెడ్డి అన్న గారు చేస్తున్న ఆరోపణల మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను. తెల్లాపూర్ సర్కిల్ MIG phase 2 అనేది కట్ అవతలు ఉంది కాబట్టి అక్కడ వేసేసినామని చెప్తున్నారు. దీనివల్ల ఆయన ఏం లేదు, చిన్నగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడున్న ప్రజలతోని. ఇది సర్కిల్ అనేది దూరం అమీన్పూర్లో ఎక్కడనో వేసేస్తారు, మనకి ఇబ్బంది అవుతుంది, ఇదంతా మీరు నమ్మకండి. ఇవన్నీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలే. వార్డ్ ఆఫీసులు అనేవి ప్రతి ఒక్క కాలనీకి ఉంటాయి. ఆయన ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టాము ఆల్రెడీ. ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచే ఆపరేషన్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇప్పటివరకు చెప్పినట్టు పెద్దలు మన తెల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ని మేయర్ ఆఫీస్గా, తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ విజన్. మనం దానికి ప్రయత్నించాలి కానీ ఇది కట్ అవతలుంది, ఇది విడిపోతుంది అంటే, ఇంతకుముందు మన తెల్లాపూర్లో 5 విలేజ్లను కలిపినప్పుడు మీరు ఎందుకు పోట్లాడలేదు? అంటే ఏదన్నా ఊర్లు మన లోపలికి వస్తున్నాయి, మనది పెద్దగా అవుతుంది విలేజ్ అంటే మీకు హ్యాపీ, లేదు విడిపోతుంది అంటే బాధ కలుగుతుంది. అది అలా అనుకుంటే మీరు. రోడ్ సేఫ్టీ అవగాహన మాసాన్ని పురస్కరించుకొని తూప్రాన్ సర్కిల్ పరిధిలో శ్రీ రంగాకృష్ణ ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. రోడ్ సేఫ్టీ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని తూప్రాన్ సర్కిల్ పరిధిలోని శ్రీ రంగాకృష్ణ ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, ట్రాఫిక్ నిబంధనలు వినియోగించడం వంటి రోడ్డు భద్రతా నియమాలను అనుసరిస్తున్న వాహనదారులకు పనులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం మరియు రోడ్డు భద్రతా ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సిఐ తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సార్ గారి ఆదేశానుసారం జిల్లా అంతటా వాహన తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో, ఎవరైతే రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తారో వారికి పోలీస్ డిపార్ట్మెంటు వారికి మర్యాదపూర్వకంగా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి కొత్త పథకం ఈరోజు మేము జిల్లా అంతటా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తూప్రాన్లో ఎవరైతే రోడ్డు భద్రత నియమాలు సరిగా పాటిస్తారో వాళ్ళందరికీ పైనాపిల్స్ అందజేయడం జరిగింది. ఇలాగే అందరూ పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలను కాపాడుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉంటారని, మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుందని చెప్పేసి గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తూప్రాన్ పోలీస్ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తూ అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరుతున్నాం. రామయంపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. దుకాణంలో నిల్వ ఉన్న ఎరువుల నాణ్యత, బరువు, ధరల పట్టిక, బిల్లుల జారీ విధానం, స్టాక్ రిజిస్టర్లు తదితర అంశాలను తనిఖీ చేశారు.
రామేంపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. దుకాణంలో నిల్వ ఉన్న ఎరువుల నాణ్యత, బరువు, ధరల పట్టిక, బిల్లుల జారీ విధానం, స్టాక్ రిజిస్టర్ తదితర అంశాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు విక్రయించాలన్నారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ ఎరువులు విక్రయించినా, అధిక ధరలకు విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, ఏమైనా అక్రమాలు కనిపిస్తే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ రజనీకుమారి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమైంది, అందరూ వచ్చి ఎంత కావాలో అంత తీసుకోకుండా మొత్తం సీజన్ ఇప్పుడే తీసుకుంటేనే మాకు లైన్లు అంతా నిలబడతాం. ఇప్పుడు మీరు ఫస్ట్ టైంకి ఎంత ఇవ్వాలా? యూరియా ఇప్పుడు ఫస్ట్ టైం మీకు ఎంత ఒకటే బ్యాగ్ అవసరం అవుతుంది. నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డిని మండల సర్పంచులు ఆయనను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య మూలైనటువంటి నిజాంపేట మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డిని మండల సర్పంచులు ఆయనను శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య మూలైనటువంటి నిజాంపేట మండలం అభివృద్ధికి సహకరించాలన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మండలం నేడు కాంగ్రెస్ పార్టీకి అవసరంగా చేసుకోవడం జరిగిందని, మండల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఆవుల గోపాలరెడ్డి మాట్లాడుతూ నిజాంపేటకు తనకు అనుబంధం ఎంతో ఉందని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, హనుమంతరావుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, మాజీ ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సూరారాములు, ఆకుల మహేష్, రమేష్, సర్పంచులు బాబు, లక్ష్మాగౌడ్, కాంగ్రెస్ నాయకులు లింగంగౌడ్, పంజా మహేందర్, చింతల స్వామి, మారుతి, రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, సామల మహేష్, రమేష్, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలా మరి అధ్యక్ష పదవి రావడం మరి చాలా గర్వకారణం. మరి దీంతో భాగంగా మరి మా యొక్క మండలంలో సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మా యొక్క మండలంలో ఉన్నటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి 10 మంది సర్పంచులు గతంలో మరి టీఆర్ఎస్ ఉన్నటువంటి మండలాన్ని ఇలా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం మరి చాలా గర్వకారణము. ఎందుకంటే కనీసం మనకు ఒక 3-4 రావాలనేటువంటి ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటిది ఇలా 10 మంది సర్పంచులను మరి అదేవిధంగా వార్డు మెంబర్లను మరి గెలుచుకోవడం మరి చాలా గర్వకారణం. ఉప సర్పంచ్ నెంబర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మొట్టమొదటిగానే నన్ను అమర్సేన్ రెడ్డి గారు మా ఈశాన్యం సైడ్ రావాలి అది అంటే ఇప్పుడు పెద్ద ఎల్లుండి పెద్ద ప్రోగ్రాం హనుమంత అన్నది ఉన్నా కానీ పిలవంగానే నేను వస్తే తొందరగా పంపేయాలి బావ అని చెప్పగానే రమ్మని చెప్పగానే వచ్చిన ఏ సమస్యలు అయితే ఉన్నాయో అమర్సేన్ రెడ్డి గారికి తెలుసు. మమ్మల్ని రాష్ట్రంలో గుర్తుపట్టడం వాళ్ళు ఉండరు. ఆ గుర్తింపుతోటే గతంలో కూడా కోఆపరేట్ చైర్మన్ చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఎన్నడూ కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేలా శంకరపేట మండలి పుట్టినగా అట్లాంటిది టీఆర్ఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసి కాంగ్రెస్లోకి మంత్రులు, ముఖ్యమంత్రి. నిజాంపేట మండల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ప్రాంతము నుంచి 10 మంది సర్పంచులు ఎన్నికైనందున ఎప్పుడు కూడా ఈ మండలం టీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నదాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మలిచిన ఈ మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా నీ వంతు సహాయ సహకారాలు స్థానిక శాసనసభ్యుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ ప్రాంతం అభివృద్ధి దిశలో పయనింపజేసేందుకు నీ వంతు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక నిండు ప్రాణం ఖరీదు 2.5 లక్షల రూపాయలుగా నిర్ణయించిన పంచాయతీ పెద్దలు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఘటన. రామయ్యంపేటలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. దుకాణంలో నిల్వ ఉన్న ఎరువుల నాణ్యత, బరువు, ధరల పట్టికలు, బిల్లు జారీ విధానాన్ని, అంశాలను తనిఖీ చేసిన రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మాలం గ్రామంలో మద్యపాన నిషేధంపై తీర్మానం. మద్యం అమ్మినా కొనుగోలు చేసిన 50,000 జరిమానా విధిస్తామన్న గ్రామస్తులు. నిజాంపేట మండల కేంద్రంలో జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆవుల గోపాల్ రెడ్డిని సన్మానించిన మండల సర్పంచ్లు. నిజాంపేట మండల అభివృద్ధికి కృషి చేయాలని వెల్లడి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.